బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంజన్ కుమార్ యాదవ్తో మీనాక్షి నటరాజన్ మంత్రుల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నేతలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు మాజీ ఎంపీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్తో పాటు పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ నేతలు బుజ్జగించారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని సర్ది చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను అంజన్ గుర్తు చేయగా తమకన్నా విషయాలు తెలుసునని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్తో మీనాక్షి నటరాజన్ మంత్రుల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నేతలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, బుజ్జగించే పనిలో భాగంగా అంజన్ కుమార్ యాదవ్కి ఏం సర్ది చెప్పుండొచ్చు అని మీరు తెలుపుతున్నారు? మీ దగ్గర సమాచారం ఏంటి?
అంజన్ కుమార్ యాదవ్తో మీనాక్షి నటరాజన్ మంత్రుల సమావేశం ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తో మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా ఈ రోజు భేటీ అయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా టికెట్ ఆశించి అంజన్ కుమార్ యాదవ్ భంగపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్ నేతగా కొనసాగుతూ వస్తున్నాను, తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని కూడా ఆయన ఢిల్లీ వేదిక కూడా లాబింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, అలాగే పిసిసిని కూడా టికెట్ అంశం పైన ఆయన ఈ రోజు టికెట్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మొత్తంగా ఇక టికెట్ కి సంబంధించి కూడా నవీన్ యాదవ్ కి దక్కడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. 2 రోజుల పాటు కూడా పార్టీ కార్యక్రమాలు కావచ్చు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ రోజు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు టికెట్ దక్కకపోవడానికి ఒక నేత తనను ఆ టికెట్ ను అడ్డుకున్నారు, ఆ త్వరలో ఆయన పేరు బయట పెడతానని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యల పట్ల కూడా ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఆ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇక మంత్రులు వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ పొన్నం ప్రభాకర్ ను ఆరా తీశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తనకు సంబంధించి కూడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా ఆరా తీసిన నేపథ్యంలో ఆయన తీవ్ర నిరాశ చెందారని కూడా తెలిసిన నేపథ్యంలో ఇక ఈ రోజు అంతా కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. టికెట్ రావకపోవడానికి గల ప్రధాన కారణం కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సామాజిక సమీకరణ కావచ్చు, అలాగే ఇక టికెట్ కి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా సర్వేలు నిర్వహించారు. ఆ సర్వేల ఆధారంగా అధిష్టానం నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కి మీ సేవలు చాలా వరకు అవసరం. ఇక హైదరాబాద్ కి సంబంధించిన చాలా హైదరాబాద్ లో కీలక నేతగా అంజన్ కుమార్ వ్యవహరించారు. 2 సార్లు డిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ఎంపీగా ఆయన ఎన్నికైన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ ఇంకా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా దగ్గరుండి గెలిపియాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మీరు మీ ద్వారానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారాలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిపియాలని కూడా ఆయనకు సూచించిన నేపథ్యం అయితే కనిపించింది. ప్రధానంగా ఈ రోజు అంతా తనకు సంబంధించి కూడా అసంతృప్తి అంతా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల వద్ద అంజన్ కుమార్ యాదవ్ ఓపెన్ అయ్యారు. తాను పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను, తాను ఎప్పుడు ఓడిపోలేదు, నన్ను ఇంకా అందరు కలిసి ఓడగొట్టారు అన్నట్టుగా కూడా మొన్న ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన తనను ఇబ్బంది గురి చేస్తున్నారు, కొంతమంది నేతలు తనను కావాల్సి ఓడగొట్టారు అని కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. కష్టకాలంలో ఉన్నాను, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను, తాను ఇప్పుడు పార్టీ తనను దూరం పెడుతుంది, తాను మనోవేదకు గురైతా ఉన్నాను. ఇక ఇప్పుడు సంబంధించి కూడా తనకు టికెట్ ఇవ్వకుండా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యంగా తన లక్ష్యం అన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ప్రధానంగా తనను సంప్రదించకుండానే పార్టీ టికెట్ ఇవ్వడానికి పట్ల కూడా తనను నిరాశకు గురయ్యానని కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా తనకు ఏఐసిసి ఆదేశించింది, ఎన్నికల ప్రచారానికి కూడా వెళుతానని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సముదాయించారు. పార్టీకి సంబంధించి కూడా మీ సేవలు చాలా వరకు అవసరం, 40 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ హైదరాబాద్ లో 2 సార్లు డిసిసిగా ఉండి హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మీ కృషి చాలా వరకు ఉన్నది, ఇంకా మీ సేవలు అవసరం. ఇక టికెట్లకు సంబంధించి కావచ్చు, మీకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మీ చేతుల్లో పెడుతున్న మీరే గెలిపియాలని కూడా అంజన్ కుమార్ యాదవ్ కి సూచించారు. ఆయన కూడా అసంతృప్తికి సంబంధించి కూడా ఆయన అయితే చల్లారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఆయన కూడా కాసేపటి క్రితమే ఎక్స్క్లూజివ్ గా ఏఎన్ఎన్ కూడా మాట్లాడారు. ప్రధానంగా నేను తనకు సంప్రదించకుండా టికెట్ ఇవ్వడం పట్లనే నిరాశకు గురయ్యాను. ఇక వీళ్ళంతా కూడా ఈ రోజు మా నివాసానికి వచ్చి తను సముదాయించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పాను, పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ కోసం కృషి చేస్తాను. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూనే బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా తనకు ఏఐసిసి ఆదేశించింది, అక్కడ సంబంధించి కూడా ప్రచారాలకు వెళుతాను, తాను కాంగ్రెస్ పార్టీలో నర్సరీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. కానీ తన ప్రధాన అయితే తనకు సంప్రదించకుండా టికెట్ ఇవ్వడం పట్ల కూడా నిరాశకు గురైనట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా సద్దుమణిగింది. మొత్తంగా మరోసారి అక్కడ సిఎన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, బొంతు రామ్మోహన్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా ఉప ఎన్నిక గెలిపియాలి. ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళంతా కూడా
పార్టీని గెలిపియాలనే లక్ష్యంగా కూడా అందరు సంధాయిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఈ రోజు అంజన్ కుమార్ యాదవ్ నివాసంలో సంబంధించి కూడా ఆయనను సంధాయించారు. అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి కూడా తాను అసంతృప్తికి సంబంధించి కూడా ఇదే తాను గురి కావట్లేదు, పార్టీలో కొనసాగుతున్నాను కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.